విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పారు. సొంత పనుల కోసం విద్యార్థులను వాడుకుంటూ అబాసు పాలయ్యారు. మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్వి ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధుకుమారి ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే ఆమె క్లాస్ రూమ్లోనే విద్యార్థినులతో తన నడుము, కాళ్ళు మరియు పాదాలను తొక్కించుకుంటూ మసాజ్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలో విచారణ చేపట్టారు. తనిఖీ బృందం వెళ్లే సమయానికి సదరు టీచర్ సిక్ లీవ్ లో ఉన్నట్టు తెలిసింది. అయితే అధికారులు విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. వారు ఇచ్చిన ఆధారాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరియు నిబంధనలు ఉల్లంఘించినందుకు మధుకుమారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఆ హెడ్ మాస్టర్ వర్షన్ మరోలా ఉంది. ఈ ఆరోపణలను ప్రధానోపాధ్యాయురాలు తోసిపుచ్చారు. ఆ వీడియో నకిలీదని, తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించిన వీడియో అని ఆమె వాదించారు. ఏది ఏమైనా విద్యాలయాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.